హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే బ్యూటిఫుల్ లట్కన్ డిజైన్ అయితే నేను మీకు చూపిస్తానండి. ఫుల్ సర్కిల్ నేను క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. దాన్ని హాఫ్గా ఫోల్డ్ చేసి హాఫ్ సర్కిల్లో అయితే నేను కట్ చేసుకుంటున్నానండి. దీనికి ఇప్పుడు నేను అలా కొన్ని రెడీ చేసి అయితే ఉంచుకున్నాను. వీటికి నేను పైపింగ్ అయితే ఇప్పుడు అటాచ్ చేస్తానండి. సో నేను ఫ్యాబ్రిక్ అంతా రెడ్ బ్లౌజ్ గోల్డ్ డిజైన్ అయితే వచ్చిందండి. సో నేను గోల్డ్ పైపింగ్ అయితే తీసుకున్నాను. సో దీనికి నేను గోల్డ్ పైపింగ్ ఇప్పుడు డైరెక్ట్గా ఇలా అటాచ్ చేసుకోవచ్చు, ఇలా ఒక విధంగా అటాచ్ చేసుకోవచ్చు అండి. వేరే విధంగా కూడా నేను మీకు చూపిస్తాను. మీకు ఏది మీకు వీలు అనిపిస్తుంది, సులువుగా అనిపిస్తుంది అనేసి దాన్ని బట్టి మీరైతే ట్రై చేయండి. ఇప్పుడు నేను డైరెక్ట్ ఫ్యాబ్రిక్ పైన పైపింగ్ క్లాత్ అయితే పెట్టేసి, అంటే పైపింగ్ వైపు మన వైపు అంటే నా చేతి వైపు అయితే నేను ఇటువైపు అయితే పైపింగ్ క్లాత్ వైపు పైపింగ్ థ్రెడ్ పెట్టి, ఇది ఇటువైపు అంటే మిషన్ వైపు అయితే నేను ఆ క్లాత్ అయితే పైపింగ్ క్లాత్ అయితే పెట్టానండి. వీడియోలో చూపిస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. పెట్టి నేను దాన్ని అలా బ్యాక్ రివర్స్ అయితే చేస్తున్నాను. బ్యాక్ రివర్స్ చేసి పైపింగ్కి పక్కనే ఒక కుట్టు అయితే వేసుకుంటున్నానండి. చూసారా, వీడియోలో చూపించినట్టు కుట్టు అయితే వేసుకున్నాను. ఇప్పుడు పైపింగ్ చాలా పర్ఫెక్ట్గా నీట్గా అయితే వస్తుంది. తర్వాత దాని పక్కన ఇంకో కుట్టు కూడా వేసుకుంటున్నాను అండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఈ మెథడ్ అయితే ఒక మెథడ్ అనమాట. ఇలా నేను రెడీ చేసి ఒకటి పెట్టుకున్నాను. సో మిగతాది ఇంకో మెథడ్లో రెడీ చేయడం కోసం నేను రెండు హాఫ్ సర్కిల్ పీసులు తీసుకుని రివర్స్లో పెట్టుకుని, అంటే రాంగ్ సైడ్ పైకి వచ్చేటట్టు పెట్టుకుని చుట్టూ ఒక కుట్టు అయితే వేసుకున్నానండి. ఒక కుట్టు అయితే వేసుకుని దాన్ని అయితే నేను ఇప్పుడు రివర్స్ చేస్తున్నాను. రివర్స్ చేసి దానిపైన ఇంకో కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. నీట్గా అయితే వేసేసుకోండి. వేసేసుకున్నాక దీనికి నేను ఇప్పుడు పైపింగ్ అటాచ్ చేస్తాను. గోల్డ్ కలర్ పైపింగ్ నేను చాలా వీడియోస్లో ఇలా పైపింగ్ అటాచ్ చేయడం చూపిస్తున్నాను. నేను మీకు సపరేట్గా ఒక వీడియో చేసి అయితే చూపిస్తానండి, ఓన్లీ ఆ పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలన్నది. సో నేను ఇప్పుడు దానికి పైపింగ్ పెట్టేసి నేను అటాచ్ చేసేస్తున్నాను. దీనికి కూడా అంటే మీరు రెండు రకాలుగా మెథడ్లు అయితే నేను మీకు చూపిస్తున్నానండి. మీకు ఏది నచ్చితే, ఏది ఈజీ అనిపిస్తే అది చేయించి. ఎందుకంటే ఒకటి ఈజీగా ఉంటుంది, ఇంకొకరికి ఇంకొక రకంగా ఈజీగా ఉంటుంది. సో మీరు ఏ మెథడ్ అయితే బాగుంది, ఈజీగా అనిపిస్తుందో మీరు ఆ మెథడ్లో అయితే స్టిచ్ చేసుకోండి. సో నేను రెండిటిని కూడా అలా రెడీ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను బ్లౌజ్ పీస్ అయితే నేను స్ట్రైట్ పీస్ అయితే తీసుకుంటున్నానండి. ఒక 5 ఇంచెస్ వరకు నేను తీసుకుంటున్నాను. నాకు స్ట్రైట్ పీస్ అవైలబుల్గా ఉంది. మీకు కావాలనుకుంటే కాంట్రాస్ట్ శారీ పీస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే సేమ్ తీసుకుంటున్నాను. బ్లౌజ్లో పీస్ ఉంది. సో నేను ఒక 4 ఇంచెస్ ఆర్ 5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. దాన్ని సమానంగా అయితే కట్ చేసుకుని ఫోల్డ్ చేసుకుని చివరికి ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను. పాదం అంచు గ్యాప్లో కుట్టు అయితే వేసేసుకుంటున్నాను స్ట్రైట్గాని. సో వీడియోలో చూపించినట్టు స్ట్రైట్గా అయితే వేసేసుకుంటున్నానండి. నాకు ఎంతైతే ఆ క్లాత్ ఉన్నంత వరకు నేనైతే తీసుకుంటున్నాను. నా దగ్గర ఈ క్లాతే ఉంది. సో నేను మీ దగ్గర ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. జస్ట్ ఫ్రిల్స్ పెట్టడం కోసం నేను దాన్ని ఎక్స్ట్రాగా ఉన్నది కొంచెం ట్రిమ్ చేసుకుంటున్నానండి. సో నాకు ఈజీ అవుతుందని సో నేను అలా రెడీ చేసి అయితే ఒకటి పెట్టుకున్నాను. సో నాకు ఇదే క్లాత్ ఉంది కాబట్టి దీన్ని హాఫ్గా అయితే నేను ఫోల్డ్ చేసి 2 పీసెస్ అయితే నేను ఉంచుకున్నానండి. సో ఒకదానికొకటి నేను ఒకదానికి హాఫ్ సర్కిల్ సరిపోయేంతగా నేను ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నానండి. చూసారా, వీడియోలో చూపించినట్టు చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటేనే చూడడానికి లుక్ బాగుంటుందండి. ఎక్కువ క్లాత్ ఉంటే మీరు ఎక్కువగా కూడా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేయడం కోసం అయితే నేను చిన్నగా అయితే ఫ్రిల్స్ పెట్టుకుంటున్నానండి. చూసారా, వీడియోలో చూపించినట్టు నేను రెండు ఒకేసారి అయితే ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. సో నేను రెండు రెడీ చేసుకుని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను దీనికి హాఫ్ సర్కిల్ ఈ క్లాత్కి నేను అటాచ్ చేయడం అయితే చూపిస్తాను. ఇప్పుడు రైట్ సైడ్ అయితే నేను కుర్చీలు లోపలికి వచ్చేటట్టు చివరకు పెట్టి ఖర్చు నేను వీడియోలో చూపించినట్టయితే చూసారా, నేను అలాగైతే స్టిచ్ చేసుకుంటున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డిజైన్ చాలా బాగుంటుంది. స్టిచ్ చేసేసుకొని దానిపైన ఇప్పుడు నేను ఇంకొక క్లాత్ని రైట్ సైడ్ లోపలికి పెట్టి రాంగ్ సైడ్ పైకి పెట్టేసి అయితే నేను ఇంకొక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. చూసారా, వీడియోలో చూపించినట్టు నీట్గా అంతా లోపలికి పెట్టుకుని ఫ్రిల్స్ అయ్యి నీట్గా ఒకదానికొకటి అడ్డు లేకుండా నీట్గా అయితే పెట్టుకుని నేను ఇప్పుడు రివర్స్ చేసుకున్నానండి. సో రివర్స్ చేసుకుంటే చూసారా ఎంత బాగుందో, ఫ్లవర్ కింద చాలా బాగా వచ్చింది. చూసారా,
దీనిపైన నేను ఇంకో కుట్టు వేసుకుంటున్నాను అండి. పైన కంపల్సరీ కుట్టు వేసుకోవాలి, ఎందుకంటే ఇది పట్టు క్లాత్ కదండి. సో తేలిపోయినట్టు ఉంటుంది, చూడడానికి అంత లుక్ బాగోదు. దాని తర్వాత సమానంగా ఉండేటట్టు అయితే నేను కట్ చేసి ఉంచుకుంటున్నాను. సేమ్ అలాగే రెడీ చేసి ఉంచుకున్నాను చూసారా. ఇప్పుడు దీనికి నేను థ్రెడ్ ఎలా అటాచ్ చేయాలో చూపిస్తానండి. నేను ఆల్రెడీ రెడీమేడ్ తీసుకుని ఉంచుకున్నాను 1 మీటర్. దాన్ని 2 పీసెస్గా అయితే నేను కట్ చేశాను. కట్ చేసి ఒక పీస్ని సెంటర్లో పెట్టాను. ఈ ఫ్రిల్స్ వచ్చే పార్ట్ని అయితే నేను కిందికి పెడుతున్నానండి లాస్ట్గా. దీనిపైన నేను ప్లెయిన్గా పైపింగ్ వేసిన పీస్ అయితే నేను పెడతాను. చూసారా, వీడియోలో చూపించినట్టు పెట్టి మధ్యలో థ్రెడ్ పెట్టుకుని చివరిన కుట్టు అయితే వేసేసుకుని దాన్ని అయితే రివర్స్ చేసేసుకోవాలి. చూసారా, రివర్స్ చేసుకుంటే చాలా బాగా వచ్చింది. చూసారా, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఈ సైజ్ అయితే సరిపోతుంది. సో నేను దీనిపైన ఓన్లీ ఫ్రిల్స్ లేనిది అలా రివర్స్లో పెట్టుకోవాలి. అంటే మన థ్రెడ్ వైపుకేమో మిగతా పార్ట్ పెట్టుకుని అది అలా ఓపెన్ సైడ్ తక్కువ పెట్టుకోవాలి. సో ఆల్మోస్ట్ సెంటర్లో ఒక 3 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంటే సరిపోతుందండి. సేమ్ అలాగే పెట్టుకుని నేను రివర్స్ చేసేసుకున్నాను. ఒక కుట్టు అయితే వేసుకుని చూసారా, ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోండి నీట్గాని, లోపల కనిపించకుండా. సో పైన ఒకటి, కిందేమో ఫ్రిల్స్ ఉన్నది. చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుందండి. మీరు